ఒక యవనస్తుడు, చాలా మంచి తలాంతులు ఉన్నాయి ఆ యవనస్తునికి. మంచి కీబోర్డ్ ప్లేయర్. ప్రభు చాలాసార్లు మాట్లాడాడు, నానా నా సేవలో నీ తలాంతులు వాడుకో అన్నాడు. కానీ ఇటు 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 గాస్పల్ మీటింగ్స్ వాడుకునేవాడు, ఇటు బార్ అండ్ రెస్టారెంట్స్లో, క్లబ్స్లలో, పబ్స్లలో వాడుకునేవాడు. ఎన్నో సార్లు దేవుడు చెప్పిండు, నువ్వు అటైనా వాడుకొని తలాంతులు, ఇటైనా వాడుకొని తలా, కానీ 2 పడవల మీద కాలు పెడితే ప్రమాదం అన్నాడు. కానీ ఆ యవనస్తుడు వినలే. చాలా లక్షాధికారి, స్నేహితులు, బంధుమిత్రులు ఉన్నారు, చాలా గొప్ప ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తి. కానీ ఒకానొక దినమున లిబర్టీ, బషీర్బాగ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే లిబర్టీ థియేటర్ ఉంటుంది. అక్కడ ఆ లిబర్టీ థియేటర్ దగ్గర ఆ బార్ అండ్ రెస్టారెంట్లో నైట్ తన వాయిద్యాలు వాయించి వస్తున్నాడు. కరెక్ట్ బషీర్బాగ్ ఆ కరువు దగ్గర లారీ కొట్టిపడేసి తన వెన్నుముక్క విరిగిపోయింది. కళ్ళల్లో యాసిడ్ పడి కళ్ళు పోయినాయి. డబ్బంతా ఖర్చు పెట్టినాడు. స్నేహితులందరికీ విడిచిపెట్టేస్తున్నారు, డబ్బు లేదు కదా. వెన్నుముక్క విరిగిపోయింది, గుడ్డివాడైపోయినాడు. చివరికి అందరు విడిచిపెట్టేసినాడు. తాను చివరికి అప్పుడు రియలైజ్ అయినాడు, దేవుడు ఎన్నోసార్లు నన్ను పిలిచినాడు, కానీ ఆయన మాట వినలే. కానీ శత్రువు నన్ను నాశనం చేసేసి అప్పుడు రియలైజ్ అయినాడు, ఏం లాభం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే. ఎవ్వరు ఆదరించి, ఓదారించి, ఆప్యాయంగా పలకరించేవారు. ఐ టెల్ యూ వన్ థింగ్, మనకు డబ్బు ఉన్నదంటే అందరు వస్తారు, నీ చేతులు ఖాళీ అయితే ఎవరు కూడా రారు. ఇది మనుషుల నైజం. ఇది ఎస్,